హాయ్. మీరు బోల్ట్ నుంచి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసేటప్పుడు బోల్ట్ నుంచి గిట్‌హబ్‌కి మీ సోర్స్ కోడ్‌ని బ్యాకప్ ఎప్పటికప్పుడు తీసుకోవచ్చు. అది మీకు ఫ్రీ ప్లాన్ కావచ్చు, పెయిడ్ ప్లాన్ కావచ్చు. ఆహ్, ఒకసారి మీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ టాప్ రైట్ సైడ్‌లో మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఇంటిగ్రేషన్స్ అని చెప్పి. ఇక్కడ క్లిక్ చేస్తే ఆహ్, ఈ పర్టిక్యులర్ రిపాజిటరీ ఆల్రెడీ నేను కనెక్ట్ చేసి ఉన్నాను కాబట్టి ఆల్రెడీ ఇక్కడ చూపిస్తుంది. ఆహ్, అదే నేను క్లిక్ చేసుకుంటే ఆహ్, మన ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. సో మేబీ ఐ కెన్ షో యూ ఫర్ ద ఫ్రెష్ ప్రాజెక్ట్. సో ఇక్కడ డెమో పర్పస్ కోసం ఒక సింపుల్ హోమ్ పేజ్ బిల్డ్ చేద్దాము కుకింగ్ పర్పస్ కోసం. మనకి ఇక్కడ అన్ని ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ అయిపోయి దాంట్లో ఈ పర్టికులర్ హోమ్ పేజ్కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ యాడ్ అయిపోతున్నాయి. ఇది ఫ్రెష్ ప్రాజెక్ట్. ఇప్పుడు మనం స్పిన్ అప్ చేసింది కొత్త ప్రాజెక్ట్ కాబట్టి మనకి ఇది గిట్‌హబ్‌లో లేదు. సో ఫస్ట్ టైం మీరు గిట్‌హబ్‌ని కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం క్లిక్ చేసినప్పుడు మీ గిట్‌హబ్ అకౌంట్ క్రెడెన్షియల్స్‌కి గిట్‌హబ్‌కి అకౌంట్ యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి ఇచ్చిన తర్వాత మీకు ఇంకా ప్రతిసారి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీరు బోల్ట్లో లాగిన్ అయ్యేసి ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో దీనివల్ల యూజ్ ఏముంటుందంటే ఎప్పటికప్పుడు ఏమేమి చేంజెస్ జరుగుతున్నాయో బోల్ట్ నుంచి గిట్‌హబ్‌లోకి ఆ చేంజెస్ అన్నీ కూడా పుష్ అవుతూ ఉంటాయి. సో ఇన్ కేస్ మీరు రేపు మీ ఓన్గా కోడ్ చేసుకోవాలన్నా లోకల్గా విజువల్ స్టూడియో కోడ్తో కావచ్చు, లేకుంటే వేరే ఏఐ బేస్డ్ కోడింగ్ టూల్స్తో మీరు బిల్డ్ చేసుకోవాలన్నా కూడా మీరు గిట్‌హబ్ నుంచి ఆ ప్రాజెక్ట్ని పుల్ చేసుకొని అక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను 10 చేంజెస్ చేశాను. రేపు మీరు మీ లోకల్ మెషిన్ నుంచి అదే ప్రాజెక్ట్ని పుల్ చేసుకొని మీ లోకల్గా చేంజెస్ చేసుకోండి. తర్వాత మళ్ళీ అవి ఎప్పుడైతే గిట్‌హబ్‌లోకి పుష్ చేస్తారో ఆ చేంజెస్ కూడా మీకు తర్వాత బోల్ట్‌లో కూడా కనిపిస్తుంది. అంటే ఇట్ ఈస్ ఇక్కడ టూ వే ఇంటిగ్రేషన్ ఉందన్నమాట. మనం ఇక్కడ చేసిన చేంజెస్ అన్నీ కూడా గిట్‌హబ్‌లోకి వెళ్తాయి. మనం ఎప్పుడైతే లోకల్‌గా మన లోకల్ కంప్యూటర్‌లో ఏదైతే చేంజెస్ చేస్తామో అవి గిట్‌హబ్‌లోకి పుష్ అవుతాయి. ఆ ఆ చేంజెస్ అనేవి మీరు మళ్ళీ ఇక్కడ చూడొచ్చనమాట. అండ్ చేంజెస్ అనేవి అక్కడి నుంచి చేయొచ్చు. సో ఇది మాక్సిమం చాలామందికి అంటే ఫ్రీ యూజర్స్‌కి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఫ్రీ యూజర్స్‌కి బేసిక్ లిమిట్ అయితే మనకి పర్ డే లిమిట్ ఉంటుంది. వాళ్ళు మనకి 1,000,000 టోకెన్స్ ఇస్తున్నారు బోల్ట్ వాళ్ళు. కానీ దానిపైన ఆహ్, మనకి పర్ డే 1.5 లాక్ కంటే ఎక్కువ టోకెన్స్ మనం వాడలేము. సో 1.5 లాక్ టోకెన్స్ అంటే ఒక 3, 4 ప్రాంప్ట్స్‌లో అయిపోవచ్చు. సో ఇప్పుడు చూద్దాము, ప్రివ్యూ చూద్దాము. సో మనకి ఒక సింపుల్‌గా ఒక హోమ్ పేజ్ బిల్డ్ అయింది. సో ఇప్పుడు నేను ఇంటిగ్రేషన్స్‌లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి గిట్‌హబ్ అనే ఆప్షన్ ఉంది. నేను ఇది క్లిక్ చేయగానే నా గిట్‌హబ్ అకౌంట్ ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఆహ్, నా రిపాజిటరీ నేమ్ అడుగుతుంది. సో ఐ విల్ జస్ట్ సే క్రియేట్. ఓకే. క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని గిట్‌హబ్‌లో చూడాలి అనుకుంటే ఐ కెన్ క్లిక్ ఆన్ గిట్‌హబ్. రైట్. సో ఇక్కడ చూడొచ్చు మీరు 1 కమిట్ అనేది మనకి అక్కడి నుంచి జరిగింది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఏదైతే చేంజెస్ చేస్తానో మేబీ ఏం చేద్దాం? కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగా డిజైన్ చేసింది మనము మెన్షన్ చేయకుండానే. సో బిలో ద హీరో సెక్షన్ ప్లీజ్
ఐ థింక్ ప్లీజ్ అనేది మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. యాడ్ కోడ్స్ రిలేటెడ్ టు ఫుడ్. ఓకే, సో మనం ఎక్కువ చేంజెస్ ఏం చెప్పట్లేదు, ఎందుకంటే టోకెన్స్ మనము ఎక్కువ యూటిలైజ్ చేసుకోదలుచుకోవట్లేదు కాబట్టి. స్టూడెంట్స్ కావచ్చు, బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పర్టికులర్ ఫీచర్ యూజ్ చేసుకొని ఇనీషియల్ డిజైన్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను జస్ట్ 2 ప్రాంప్ట్స్లో మనకు ఒక పేజ్ డిజైన్ రెడీ అయిపోయింది. ఈ పర్టికులర్ దీన్ని తీసుకొని వెళ్ళి మనము ఇంకా బెటర్గా చేంజెస్, అంటే మీరు లోకల్ సిస్టంలో విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకోండి. గిట్హబ్ కోపైలట్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే గిట్హబ్ కోపైలట్ మీకు ఆల్మోస్ట్ 2000 మెసేజెస్ పర్ మంత్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. గిట్హబ్ కోపైలట్ ఏదైతే ఉందో మీకు ఫ్రీ ప్లాన్లోనే 2000 కంప్లీషన్స్ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కర్సర్ కానీ విండ్సర్ఫ్ వాటితో పోల్చుకుంటే కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. ఏజెంట్ మోడ్ కూడా దీంట్లో ఉందన్నమాట. సో మీకు ఫ్రీ ప్లాన్లోనే ఆల్మోస్ట్ 2000 మెసేజెస్ అంటే మీరు కంప్లీట్ అప్లికేషన్ కూడా బిల్డ్ చేసేయచ్చు. సో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు చేంజెస్ అనేది కంప్లీట్ అయినాయి. ఓకే, స్క్రాలింగ్ అంటే మరీ కంప్లీట్గా మల్టిపుల్ ఇచ్చింది. మేబీ ఒక్కొక్క కోడ్ డిస్ప్లే అయితే బాగుండేది. బట్ హౌఎవర్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చూద్దాము. ఇందాక మనం ఫస్ట్ టైం చేసినప్పుడు ఒక కమిట్ ఉంది కదా, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి 2 కమిట్స్ వచ్చేసినాయి. మనం ఇక్కడ క్లిక్ చేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్ టైం రిపాజిటరీ అయినప్పుడు ఒకటి అయింది, దానికి కమెంట్స్ కూడా ఆటోమేటిక్గా డిఫైన్ అయిపోయినాయి, స్టార్ట్ రిపాజిటరీ అని చెప్పి. సెకండ్ కమిట్ ఏదైతే ఉందో మనకి ఫుడ్కి రిలేటెడ్ కోడ్స్ మెన్షన్ చేసాం కాబట్టి అది కూడా ఇక్కడ మనకి యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఫీచర్ యూజ్ చేసుకొని మీరు బ్యాకప్ తీసుకోవచ్చు ఎప్పటికప్పుడు. అండ్ ఇప్పుడు నేను ఈ రిపాజిటరీని లోకల్గా పుల్ చేసుకొని నేను లోకల్గా చేంజెస్ కూడా చేయొచ్చు. సో మీకు అది కూడా కావాలంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.